హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్. అయితే ప్రస్తుతం నేను కొద్దిగా మా హోమ్ టౌన్లో ఉండడం వల్ల ప్రస్తుతానికి స్టూడియోకి అందుబాటులో లేను. కానీ నిన్న జరిగినటువంటి ఒక ప్రశ్నాపత్రంలో వచ్చినటువంటి ప్రశ్నల్ని మీకు వివరించడానికి మీ ముందుకు వస్తున్నాను. సో దీంట్లో మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే NEP 2020 ప్రకారం పాఠశాల దశ అని చెప్పేసి బిట్ అడిగాడు. 3 నుంచి 18 సంవత్సరాలు, అలానే 5 నుంచి 18 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు, 3 నుంచి 14 సంవత్సరాలు అని బిట్ అడిగాడు. కానీ NEP 2020 ప్రకారం చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా ఈ పాఠశాల విద్యా విధానంలో మనకి 3వ సంవత్సరంలోనే పిల్లవాడు విద్యా విధానంలోకి వస్తాడు. అలానే 18వ సంవత్సరం వరకు ఈ విద్యా విధానం కొనసాగుతుంది. 5+3+3+4 ఈ గత పేపర్లో కూడా బిట్ అడుగున్నాడు. సో దీని ప్రకారం NEP 2020 ప్రకారం పాఠశాల దశ అంటే 3 నుంచి 18 సంవత్సరాలు. అలానే ఐసీటీ మీద కంప్యూటర్స్కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరము అనే దాని మీద బిట్ అడిగినట్టున్నాడు. ఇన్పుట్ పరికరాల మీదనే బిట్ ఇచ్చారు పిల్లలు. సో దాని మీద చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ పరికరాలు చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ తెలుసు. కంప్యూటర్లో మనకి మౌస్ కానివ్వండి, కీబోర్డ్ కానివ్వండి, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్గా మనం చెబుతూ ఉన్నాం. అయితే వీటితో పాటు గతంలో సెన్సారు, అలానే ఈ బిట్లు మ్యాగ్నెటిక్ డ్రమ్స్ ఇచ్చినట్టున్నాడు. మ్యాగ్నెటిక్ డ్రమ్ అంటే మనకి ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడినటువంటి గుస్తావ్ అని చెప్పేసి మనకి ఈయన తయారు చేశాడు 1932లోనే ఇప్పుడు. సో ఈయన మ్యాగ్నెటిక్ డ్రమ్స్కి సంబంధించి ఈ మొట్టమొదటి మనకి ఇన్పుట్ డివైజెస్గా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనకి పంచ్ కార్డ్స్, అట్లానే పంచ్ పవర్ టాప్స్, జాయ్ స్టిక్స్, లైట్ పెన్ కూడా మనకి ఇన్పుట్ డివైజెస్గానే పనిచేస్తూ ఉంటుంది. ఇక మీకు మిగిలినవి మీకు తెలిసినవే OMR ఆప్టికల్ మార్క్ రీడర్, అలానే మనకి ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, మైక్రోఫోన్ మీద కూడా బిట్ ఇచ్చున్నాడు. అలానే MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెస్. అట్లానే మనకు అవుట్పుట్ డివైజెస్ మీద కూడా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. అవుట్పుట్ డివైజెస్ మనకి ఏం కనిపిస్తామంటే ప్రింటరు, అట్లానే ఇవి వచ్చేసరికి మనకి మానిటరు, అవుట్పుట్ స్పీకర్స్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైజెస్గా కనిపిస్తూ ఉంటాయి. CPU మీద కూడా బిట్స్ చూసుకొని రోమ్, అలానే ర్యామ్కి సంబంధించి మీకు మన ఇప్పుడు ప్రస్తుతం మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ కనుక ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని వీడియోస్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ పెట్టున్నాను. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా మనకి ఐసీటీలో సాల్ట్ మీద బిట్ ఇచ్చాడటండి. సో SALT సాల్ట్ అంటే ఏంటండి? యాక్చువల్గా మనకి ఇది గతంలో జగన్ గారి ప్రభుత్వం హయాంలో లిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, లిప్ అంటామండి. అంటే దీంట్లో మనకి పిల్లలకి రోజు ఒక ఇంగ్లీష్ వర్డ్ని నేర్పించడం, దాని తెలుగు అర్థం నేర్పించడం, దాన్ని డిక్షనరీలో ఎక్కడుందో చెక్ చేయించడం అనేది మంచి ప్రోగ్రామ్గా జరిగింది. అయితే దీంట్లో భాగంగా మనకి సాల్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. సాల్ట్ అనగానే మనకి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఈ సాల్ట్ ప్రోగ్రామ్ మీద సాల్ట్ని విస్తరించండి అని ఇచ్చినట్టున్నాడు. సో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఈ ప్రోగ్రామ్. తర్వాత RTEని ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు అమలు చేశారు అనేటువంటిది ఇచ్చున్నాడు. RTEని ఆమోదించింది ఎప్పుడు అని అంటే మనకి అమలు చేసింది ఎప్పుడు అంటే 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి దీన్ని అమలు చేయడం స్టార్ట్ అయింది. దీంట్లో కూడా ఎస్పెషల్లీ ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మినహాయించి ఆ టైంలో 2010లో మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా దీన్ని వర్తింపజేశారు. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి, ఎన్నోసార్లు అడిగి ఉన్నాడు ఈ బిట్. సో జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి. అలానే RTEలో 6 నుంచి 8 తరగతులకి ఎన్ని బోధనా గంటలు ఉంటాయి, వార్షిక బోధనా గంటలు అని చెప్పేసి బిట్ ఇచ్చున్నాడు. సో 6 నుంచి 8 తరగతులకి వార్షిక బోధనా గంటలు అంటే ఒక సంవత్సరానికి ఎన్ని గంటలు బోధించాలి, 1000 బోధనా గంటలు. అలానే రోజులు వచ్చేసరికి వర్కింగ్ డేస్ వచ్చేసరికి యాన్యువల్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 220 డేస్ ఉంటాయి. అలానే మన ఏపీలో 1 నుంచి 5వ తరగతి ప్రైమరీకి కూడా 220 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. అయితే అవర్స్ వచ్చేసరికి 800 వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అలానే మనకి రక్షక తంత్రాల మీద కూడా నిన్న పేపర్లో 2 బిట్లు వచ్చినట్టుగా పిల్లలు మనకి మెసేజ్ చేయడం జరిగింది. దీన్ని చూసినట్లయితే చిన్నపిల్లల్లా ఏడవటం అంటే పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. సో పెద్దవారు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అనేది మనకి దేని కిందకు వస్తుంది అంటే ప్రతిగమనం కిందకు వస్తుందండి. సో ఈ ప్రతిగమనం తర్వాత అలానే కావాలని మర్చిపోవటం అంటే ఏంటి, మనకి దీన్ని ప్రేరేపక విస్మృతి, కావాలని మర్చిపోవటం, ఇది దమనం కిందకు వస్తుంది. అట్లానే దీంట్లోనే మనకి ఈ గిల్ఫర్డ్కి సంబంధించిన నియమాలు, ఆ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం మీద బిట్ ఇచ్చినట్టున్నాడు.
దీంట్లో మనకి 3 అంశాలు ఉంటాయి: విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. విషయాల్లో వచ్చేసరికి 5, ప్రచాలకాల్లో 5, ఉత్పన్నాల్లో 6 ఉంటాయి. అలానే విషయాల్లో వచ్చేసరికి మనకి చిత్రాలు, చిహ్నాలు, మాటలు, ధ్వనులు, ప్రవర్తన అనేవి 5 ఉంటాయి. అలానే దీంట్లో వచ్చేసరికి ప్రచాలకాల్లో వచ్చేసరికి సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, సంజ్ఞానము, స్మృతి, మూల్యాంకనం అని ఉంటాయి. అయితే ఈ 5 మీద ఈ 5లో ప్రచాలకాలలో లేనిది అని అడిగి ఉండొచ్చు బహుశా. తర్వాత మూడవది వచ్చేసరికి ఉత్పన్నాలండి. ఉత్పన్నాల్లో మనకి మొత్తం 6 ఉంటాయి: రూపాంతరాలు, ఓకేనా, అలానే యూనిట్లు, వర్గాలు, పద్ధతులు, సంబంధాలు, అంతర్భావాలు అని ఉంటాయి. వీటి మీద మనకి యూట్యూబ్లో మనకి వీడియో క్లాసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. మన యాప్లో కనుక ఇవి కనిపిస్తూ ఉంటాయి. యాప్లో కనుక చూస్తే వీటన్నిటి కోడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఎరిక్సన్ సంబంధించినటువంటి మనోసాంఘిక వికాస దశల మీద కూడా అడిగినట్టున్నాడు. క్రీడా దశలో ఎదుర్కొనేటువంటి సాంఘిక క్లిష్టత ఏంటిది అని అడిగాడు. క్రీడా దశ, ఈ దశలో వచ్చేసరికి చొరవ చూపడం, తప్పు చేశామనేటువంటి భావన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిల్లలందరితో కూడా చొరవ చూపడం అనేది తప్పు చేశామనేటువంటి భావన ఈ దశలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద అలానే ప్రేరణకు సంబంధించి కూడా అడిగి ఉన్నాడండి. తల్లి కొడుతుందని హోంవర్క్ చేయటం. సో తల్లి కొడుతుందని హోంవర్క్ చేయటం అనేది దేని కిందకు వస్తుంది? బహిర్గత ప్రేరణ. అంటే మనకి ఈ ప్రేరణలో కూడా అట్లనే మనకి శిక్షణ బోధన సిద్ధాంతాల్లో మనకి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో సమరూప మూలకాల సిద్ధాంతం అంటే, అలానే కంప్యూటరు నేర్చుకున్న వ్యక్తి మనకి కీబోర్డ్ నేర్చుకున్నటువంటి టైప్ రైటర్ నేర్చుకున్నటువంటి వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ని ప్లే చేయటం, అలానే సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటీని, లోనాని వీటిని డ్రైవ్ చేయడంలో ఈమిడి ఉన్న సూత్రం ఏంటిది అని చెప్పి. సో సమరూప మూలకాల సిద్ధాంతాలు అంటే ఒక దానిలాగా ఉన్నటువంటి సిమిలారిటీస్ ఉంటే పోలికలు ఉన్నప్పుడు త్వరగా మనకి అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చెప్పడం ఈ సమరూప మూలకాల సిద్ధాంతానికి సంబంధించి. అలానే స్మృతి, విస్మృతి మీద కూడా విబ్జిఆర్ అని చెప్పేసి దాని మీద అడిగాడు. విబ్జిఆర్ దేనికి సంబంధించింది అని అడిగాడు. కొండ గుర్తులు కదా, నిమోనిక్స్ అంటాం మనం వీటిని. కొండ గుర్తులు నిమోనిక్స్ అని పిలుస్తూ ఉంటాం. అలానే దీని మీద మనకి స్మృతి విస్మృతిలో అవరోధాల మీద అడిగినట్టున్నాడండి. హిందీని 10వ తరగతిలో నేర్చుకున్న అబ్బాయికి సంస్కృతాన్ని ఇంటర్మీడియట్లో నేర్చుకుంటున్నప్పుడు ఈ సంస్కృతం రాకుండా హిందీ గుర్తుకొస్తూ ఉందట. అంటే గతంలో నేర్చుకున్న అంశం ప్రస్తుత అంశాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? గత అనుభవాలు ప్రస్తుత అనుభవాలని గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు అదేమవుతుందండి? పురోగమన అవరోధం కిందకు వస్తుంది, ప్రోయాక్టివ్ ఇనిబిషన్ కిందకు వస్తుంది. సో ఫస్ట్ నేర్చుకున్నది సెకండ్ దాని మీద ఇబ్బంది పడుతూ ఉంది. ఫస్ట్ లెర్నింగ్ అనేది సెకండ్ లెర్నింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ అవుతుంది. అలానే పావ్లోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ థియరీలో అయత్న సిద్ధ స్వాస్థ్యం మీద అడిగినట్టుగా పిల్లలు టైపింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇందుకే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే మనకి మన పావ్లోవ్ చెప్పేటువంటి నియమాలు ఉన్నాయి కదండి. దాంట్లో మొదటగా పునర్బలన నియమం, లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. రెండవది వచ్చేసరికి ఎక్స్టింక్షన్, విలుప్తీకరణ లేదా విరమణ నియమం. మూడవది అయత్న సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ. సో ఇక్కడ అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటి? ఆల్రెడీ విరమణ జరిగిన తర్వాత, అంటే నిబంధన జరిగిద్ది, నిబంధన కాస్త విరమణ అయిపోతుంది. విరమణ జరిగిన తర్వాత ఆ ప్రయోగంలో ఉన్నటువంటి కుక్క అనుకోకుండా వాటికి సంబంధించినటువంటి నిబంధనని చూపించడం. విరమణ జరిగిన తర్వాత కూడా అకస్మాత్తుగా హఠాత్తుగా అది నిద్రలో కూడా దాని యొక్క నిబంధనాన్ని చూపించడం దేనికి ఎందుకు వస్తుంది అని అడిగాడు. బహుశా అది అయత్న సిద్ధ స్వాస్థ్యం బిట్టాలు అడిగి ఉండొచ్చు. సో నిబంధనాన్ని మరలా చూపించడాన్ని, విరమణ జరిగిన తర్వాత నిబంధనను చూపించడాన్ని అప్రయత్నంగా అకస్మాత్తుగా చూపించడాన్ని మనం లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ, అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటాం. అలానే మనకి వైకల్యాల మీద కూడా పఠన సంబంధ వైకల్యం అని అడిగాడు. పఠన సంబంధ వైకల్యం ఏమవుతుందండి? పఠన సంబంధిత లోపాలు కలిగినప్పుడు మనకు వైకల్యాల్లో డిస్లెక్సియా కిందకు వస్తుంది. అలానే ఈ మూర్తిమత్వ పరీక్షల్లో ప్రక్షేపణ పరీక్షలు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ కింద అడిగినట్టున్నాడు. ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించినటువంటి పరీక్షలు ఏవి అని అడిగినట్టున్నాడు. ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించింది ఏంటిదండి? ట్యాక్ట్ పరీక్ష, థిమాటిక్ అపర్సెప్షన్ ట్యాక్ట్.
థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీన్ని ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించారు. ఇది ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని చెప్పేసి అంటాం. దీంట్లో 31 కార్డులు ఉంటాయి. 30 కార్డులు వచ్చేసరికి 30 కార్డులు ప్లస్ ఒకటి ఖాళీ కార్డు ఉంటుంది. 30 కూడా మొదటి 10 మగవాళ్ళకి, రెండవ 10 ఆడవారికి, మూడవ 10 వచ్చేసరికి ఇద్దరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.